మన మిర్చి రైతులకైతే 2 విషయాలైతే ప్రధానంగా చెప్పాలి అనుకుంటున్నా. మొదటి విషయం వచ్చేసరికి మనం సంవత్సరం మొత్తం కష్టపడ్డ మిరప కాయలను ఏదైతే కల్లంలో ఉంచి ఆరబెట్టిన తర్వాత, కుప్పపోసిన తర్వాత, ఒక వ్యాపారస్తుడు వచ్చి కొనుగోలు చేసిన తర్వాత కాయలు తొక్కొని వాడు వారానికో, 10 రోజులకో గడువు పెట్టడం జరుగుతుంది. డబ్బులు వారం రోజులకిస్తా, 10 రోజులకిస్తా అని గడువు పెట్టడం జరుగుతుంది. అలాగా దాదాపు ఈ 10 రోజుల్లో, 20 రోజుల్లో ఆ వ్యాపారస్తుడు దాదాపు ఒక 2, 3 కోట్లకి స్టాక్ కొనుక్కొని, అమ్ముకొని, ఆ డబ్బులు వాడు జేబులో యేసుకొని వాడు రైతులకైతే ఐపీ పెట్టడం అయితే జరుగుతుంది. ఇవి ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలు. కానీ ఈ సర్వసాధారణంలో భాగంగా రైతు ఎంత నష్టపోతున్నాడనేది ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఎవరైతే మిర్చి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారో రైతులకైతే నష్టాన్ని చేకూర్చొద్దండి. ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించుకున్నది అది మళ్ళీ తిరిగి వస్తేనే ఇంట్లో పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ, ఇట్లా ఫీజులు కానీ, ఇంటి జరుగుదల కానీ అన్నీ దాని మీద ఆధారపడిద్దండి. రెండో విషయం ఏంటంటే ఏసీలలో పెట్టే మిరపకాయలను కూడా జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే ఏ ఏసీ ఎప్పుడు తగలబడిద్దో తెలియదు. వాళ్ళంతటా వాళ్ళే తగలబెట్టుకుంటారో తెలియదు. అనివార్య కారణాల వల్ల తగలబడిద్ది కానీ ఆ తగలబట్టంలో రైతు ఎంత నష్టపోతున్నాడనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఎందుకంటే రైతుల జీవితాలతో ఆడుకోవద్దు దయచేసి. ఎందుకంటే రైతుకి తెలియకుండా రైతు ఉన్న స్టాకు ఆ బ్యాంకులో పెట్టేసుకొని, ఆ తర్వాత ఐపీలు పెట్టేసి, ఆ తర్వాత ఆ బ్యాంకోడు రైతుకు ఫోన్ చేసి డబ్బులు అడగటం ఇదంతా జరుగుతూ ఉంది. రైతులు కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే రేటు తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఏసీలలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏసీలలో పెట్టే రైతులు కూడా ఆలోచించండి. ఎందుకంటే చాలామంది ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది అని బెట్టింగ్ పెట్టి చాలామంది డబ్బులు నష్టపోవడం జరిగింది. ప్లస్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్లలో డబ్బులు పెట్టి నష్టపోవడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ క్రికెట్ బెట్టింగ్లు కొంతమందికి అలవాటు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐపీఎల్ పెట్టడం అయితే జరుగుతూ ఉంది. దయచేసి రైతులు కూడా ఆలోచించి నిదానంగా ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అనేది ఆలోచించి పెట్టండి. అంటే ఇంకా పెట్టిన తర్వాత అమ్ముకున్నోడు మంచోడు, చెడ్డోడు అనేది మన ఆ నుదుటి మీద ఏం రాసి ఉండదు కాబట్టి జాగ్రత్త పడండి దయచేసి రైతులు.